రికార్డింగ్ నంబర్ 214, భాగవతం 816th పద్యం దగ్గర నుంచి చదువుకుంటూ ఉన్నాము. ఆమె మాటలు విని యవనేశ్వరుడు చిరునవ్వుతో ఇట్లనెను, ఆడుదాని మాట కాదనరాదు, కాని కోరబడుచున్న సృష్టి మొత్తమునకు నీవు మిక్కిలి అశుభ స్వరూపవని అప్రతిష్ట పొందితివి. మంచివారెవ్వరునూ నిన్ను వరించుటకు సమ్మతింపరు. నీయందు ఎవరికినీ మోజు పుట్టదు, కనుక నీ బాధ నేనెరుగుదును. జ్ఞానదృష్టితో చూచి నేనే నీకు భర్తను నిర్ణయింతును. నేను నిన్ను వరింపదగను. నీకు చుట్టమైన ప్రజ్వారుడు నాకు సోదరుని వరుస, నీవు నాకు సోదరి వరుస. ఈ విషయమున మనము ప్రజ్వారుని సహాయము కూడా పొందుదము. నేను నీకు సంబంధము కుదుర్చులోపున మీరిద్దరూ నాకు సహాయపడుచుండు. మన దురదృష్టమున మనము ముగ్గురము ఈ సృష్టిలో గర్భస్థులై పుట్టిన జీవుల జన్మలను నశింపచేయుటకు దిగివచ్చిన వారము. నేను మీ ఇద్దరి సహాయముతో భయంకరములైన నా సేనలను భూమండలముపై నడిపింతును. నీవును అదృశ్య రూపముతో నేను కుదిర్చిన జీవులను వరించి పీడింపుము. వారు తమ కర్మలతో నిర్మించుకొనిన లోకములను కొల్లగొట్టి నీవనుభవింపుము అని యవనుడు పలికెను. అప్పటి నుండి వారు ముగ్గురును కలిసి భయుని సైన్యములతో భూమండలముపై దండయాత్ర చేయుచు జీవులను ఆక్రమించుచుండిరి. ఇచ్చట కాలపుత్రిక ముసలి మొగముది, ముట్లుడిగినది లేక జీవుల ముసలితనము అని సూచించబడినది. ఆ రూపమున అదృశ్యముగా జీవులకు తెలియకుండగా ఆక్రమించి పట్టుకొనును. యవనేశ్వరుడు దేహములను విడిపించు విద్య గనుక తన సైన్యములైన ఆది వ్యాధులతో దండెత్తును. ఆది అనగా మనస్సున దిగులు, పట్టుదల, కోపము, చిరాకు, దుఃఖము, నిరాశ మొదలగునవి. వ్యాధులనగా దేహమున కలుగు రోగములు. ముసలితనము దేహమును వరించుచున్న కొలదియు ఈ సైన్యముల బలము పెరుగును. ప్రజ్వారుడు అనగా జ్వరము అనబడు వ్యాధి. ఇతడు చలి వేడిమి అను ద్వంద్వములతో భయపెట్టి అప్పుడప్పుడు దండెత్తుచు సోపాన క్రమమున దేహమను పురములోని భాగములను వశపరచుకొని పురంజనుని వశము నుండి తప్పునట్లు చేయును. సంసారమును తరించి దైవ స్మరణమందు జీవించువారు ఈ ద్వంద్వములకు భయపడరు. ప్రజ్వారుడు లొంగిన వారిని భయపెట్టుచు దేహములను స్వాధీనము చేసుకొనును. ఇట్లు మృత్యువునకు అనుకూల పరిస్థితులు ఏర్పడగా వయస్సులోని సంవత్సరములు అనబడు గంధర్వులు కూడా సైన్యముల దంపతులైరి. సుడిగుండముల వలె పురమును చుట్టుముట్టుదురు. సరి అయిన సమయము చూచి యవనేశ్వరుడు అను మృత్యువు జీవుని దేహము నుండి వేరు చేయును. ఈ లోపున కాలపుత్రిక కర్మ నిర్మితమైన లోకములు అనుభవించుచుండును. అనగా జీవులు ఇంద్రియ లోలతచే ఆహార విహారాది ప్రవర్తనలలో దుష్కర్మలాచరించుట, ఇతరుల ఎడల రాగద్వేషాదులు వహించుట మొదలగు కర్మఫలములుగా ఆది వ్యాధులు పుట్టును. వానిని అనుభవించుచు ముసలితనము జీవి అనుభవములను దోపిడీ చేయును. ఇట్లు ముగ్గురును భూమండలమందెల్లెడల అడ్డులేక చరించుచుందురు. వారికి పురంజనుని పురము కనపడెను. అది సమస్త భౌతిక సంపదల అనుభవముతో సమృద్ధిగా కనిపించెను. ఆ పురమును కాపాడుచున్న 5 తలల సర్పము ముసలిదై అలిసిపోయినదని గ్రహించిరి. దానిని ఆక్రమించుట తేలిక అనిపించెను. ఎవడైనా తాను చేసుకొనిన పనులతోనే దుస్థితికి వచ్చి ఉన్నచో వానిని పడగొట్టుట చాలా తేలిక. కనుక వెంటనే కాలకన్యక బలాత్కారముగా పురంజనుని పురమున ప్రవేశించి అందలి సంపదలను రహస్యముగా అనుభవించుచుండెను. పురంజనునకు పంపబడుచున్న వానిని కొల్లగొట్టి తాను హరించుచుండెను. ముసలితనము వచ్చిన కొలదియు ఆహారాదులు తన బలమునకు తోడ్పడక నీరసమును తీర్చుకొనుటకై పనికివచ్చును. మరియు ఆకలి దప్పులు జీవునికి ఉపకారము చేయుట మాని రోగములై పరిణమించును. స్వీకరించిన ఆహారాదులు తనకు తృప్తినీయక దేహమున వ్యాధులను పెంచును. ఉదాహరణకు కామాతురుడై జీవించిన వానికి ముసలితనమున దప్పిక ఎక్కువగును. త్రాగిన నీరు దప్పికను తీర్చక
పాదముల ఎందో ఉదరమునందో అండమునందో చేరి నీరు పట్టును. ఈ విధముగా కాలకన్యక అనబడు ముసలితనము బలవంతముగా పురంజనునకు పంపబడు వానిని దారులుగాచి దొంగిలించుచుండెను. ఇంతలో 9 ద్వారముల యందును యవన సైనికులు ప్రవేశించి పురమునకు పీడ కలిగించిరి. కన్నులు కనిపించుట, చెవులు వినిపించుట తగ్గెను. మూత్ర పురీషాదులు బంధింపబడెను. ఒకనాడు అభిమానముతో దర్పముతో బ్రతికిన పురంజనుడు నేడు మమకారములతో చికాకులు పడినవాడై పలు విధములైన తాపములను పొందెను. పెద్ద కుటుంబమునందు సమస్యలెక్కువైనవి. ముసలితనము వరించి కౌగిలియందు బిగించి పట్టినది. సంపదలు నష్టమైనవి. మనస్సు పట్టుదప్పుచున్నది. ఇంద్రియ సుఖములపై రుచులు చావలేదు. ఐశ్వర్యము తొలగినది. కళ తప్పినది. దీనత్వము వలన నీచబుద్ధి అలవాటైనది. దారిద్ర్య భయము వేటాడుచున్నది. దుఃఖముతో మలిన స్థితి ఏర్పడెను. గంధర్వుని సైన్యములు యవనుని సేనలు తేజస్సును పోగొట్టి అవమానించుచున్నారు. పూర్వము తన్ను గౌరవించిన భార్యాబిడ్డలు, మనుమలు, స్నేహితులు, పరిచితులు తన మాట లెక్క చేయక విసుగుకొని అవమానించుచున్నారు. తన పట్టణమున అందరును ప్రతికూలురుగానే కనిపించుచున్నారు. తన్ను అనాదరము చేయుచున్న బిడ్డలను, మనుమలను, మిత్రులను, మంత్రులను, పురోహితులను, భార్యను గమనించి జంకిపోయెను. కాలకన్యకచే అడ్డగింపబడిన తన పరిస్థితి తెలిసికొనెను. శత్రుసేనలచే చెల్లాచెదరైన తన పాంచాల బలమును చూచి పెద్దగా దుఃఖించెను. ప్రతీకారము చేయలేక ఎట్లో జీవితమును లాగుచుండెను. కాలకన్యక స్వాధీనము చేసుకొనగా పోయినవి పోగా మిగిలిన వానికై ఆశపడవలసి వచ్చెను. శత్రువులు పెట్టు భోజనము తినుటకు తప్ప గతి లేని వాని వలె దేహము స్వీకరింపనిచ్చినంత అంతవరకే అన్నపానీయాదులకు ఆశపడవలసి వచ్చెను. గతి లేనివాడై బ్రతికెను. చేయూతకై భార్యను బిడ్డలను బ్రతిమాలవలసి వచ్చెను. అయినను సాధ్యమైనంత వరకు పురమును విడిచిపోవుటకిష్టపడలేదు. కాలకన్యక చేయు దుండగములు హద్దులు మీరి వశము తప్పగా భరింపలేక తుదకెట్లో పురము వీడిపోవుటకు అంగీకరించెను. అప్పుడు మృత్యువు కన్నగారైన ప్రజ్వారుడు కనిపించెను. అంత్యకాలమును సూచించు తీవ్రమైన జ్వరము, తాపము, చలి, వణకు కలిగెను. భయమునకు ప్రీతి కలుగునట్లుగా ప్రజ్వారుడు పురమునకు నిప్పంటించెను. పురము తగులబడుచుండగా పౌరులతో, భృత్యులతో, పుత్రులతో, యావత్ కుటుంబముతో తపించిపోయెను. అందరును విలపించిరి. చివరి కాలపు తాపముతో తాను బాధపడుచుండగా మిత్రాదులు చుట్టూను చేరి దుఃఖించిరి. అడ్డగింపబడిన దారులు ఉక్కిరిబిక్కిరి చేయగా వణుకు పుట్టెను. కారు చిచ్చునకు తగలబడుచున్న చెట్టు త్వరలో నుండి వెలువడి పారిపోవు సర్పము వలె తన పురము నుండి వెలువడి పురంజనుడు గంధర్వులచే అవమానింపబడెను. పురమున అన్ని ద్వారముల వైపునకు అటు ఇటు పరిగెత్తుచుండెను. దానితో ఆయాసపడుచు గురగురమని శబ్దము చేయుచుండెను. మతిపోయిన వాడై సంధి లక్షణములతో తన వారి వంక దీనముగా చూచుచుండెను. కొంచెము తెలిసినప్పుడెల్లా కొడుకులను, కోడండ్రను, కూతుండ్రను, అల్లుండ్రను, మనుమలను, ఆప్తులను, అనుచరులను గుర్తుపట్టుచుండెను. పురమున అందందు స్వల్పముగా మిగిలిన అన్న వస్త్రాదులను చూచి మమకారముతో కంటి వెంట నీరు పెట్టుకొనుచుండెను. కొంచెము తెలివి కలిగిన క్షణములలో తన భార్య దిక్కులేనిది అగును గదా అని దుఃఖించెను. బిడ్డలనెట్లు కాపాడుకొనునో అని దిగులు పడెను. నా భార్య వట్టి అమాయకురాలు. నేను తినకముందు తాను భుజింపదు. నేను భుజింపనిదే తాను నిద్రింపదు. నేను స్నానము చేయనిదే తాను స్నానము చేయదు. నేను కోపించినప్పుడు భయపడుచుండెడిది. తిట్టినప్పుడు మారు పలుకక మౌనము వహించెడిది. నా బుద్ధి పనిచేయనప్పుడు సలహా చెప్పుచుండెడిది. నేను పోయిన వెనుక ఇందరు బిడ్డల సంసారములతో ఈ సంసారము నామె ఎట్లీదగలదో. కొంపతీసి దిగులుతో నా వెంట రాదుగదా. బిడ్డలు, మనుమలు నేను పోయిన వెనుక నిరాశ్రయులై అల్లాడుదురు. అయ్యో, నడి సముద్రమున నావ బ్రద్దలగుచున్నట్లున్నది అని ఇట్లు దీనుడై బుద్ధిహీనుడై భరింపలేని దుఃఖముతో మిన్నక చూచుచుండెను.
అప్పుడు వానిని వెలువరించి కొనిపోవుటకై భయుడను వాడు స్వయముగా వచ్చెను. అతడు పురంజనుని గొడ్డు వలె బంధించి యవన భటులచే మోయించుకొని పోయెను. పశువు అను పదమునకు గొడ్డు అని సామాన్యార్థము, కాని పాశములచే బంధింపబడినది, లోపలి నుండి వెలుపలికి చూచున్నది అని వేదార్థము. ఇంద్రియములు దేహము లోపలి నుండి వెలుపలికి చూచుటకై మెదడునను వెన్నెముకనను బంధింపబడి ఉన్నవి కనుక పశువులు అని వేదమున నిర్వచింపబడినవి. వెన్నెముక వెంట షట్చక్రములు, సహస్రారము అను 7 స్థానములందు త్రాళ్లతో కట్టబడిన దూడగా పశువు దేవతలకు యజ్ఞార్థము బలియొసగబడునని సుపర్ణ సూక్తము చెప్పుచున్నది. దీనినే సప్తతంతువు లేక 7 త్రాళ్ళు గలది అందురు. దూడ అను పదమునకు వత్సమని సంస్కృతమున వాడబడినది. వేదములలో ఇది వత్సరమను మాటకు చమత్కారము. వత్సరమందలి సూర్య చంద్రుల గమనములతో పూర్ణిమలు అమావాస్యలు అల్లిక చేయబడగా వాని కిరణములను త్రాళ్లతో గర్భస్థమైన పిండమునకు శిరస్సు మొదలు పాదముల వరకు అవయవములు ఏర్పడుచున్నవి. ఇన్నిటి యందును ఇంద్రియ శక్తులు పశువులుగా బంధింపబడి ఈ యజ్ఞము జరుగును. అంతర్యామి అయిన పురుషుడే ఈ పశువు రూపముగా దేవతలచే బంధింపబడుచున్నాడని పురుష సూక్తము చెప్పుచున్నది. కనుక జీవుడు తన జన్మమును ఆ పురుషునకు తిరిగి పశువుగా సమర్పణము చేసి పశుబంధము నుండి తొలగి ముక్తుడై చెరింపవలెనని పురుషమేధమనబడు యజ్ఞమున వర్ణింపబడినది. సమర్పణ బుద్ధి కలిగి జీవించుటతో సర్వబంధములు తొలగునని ఇదే రహస్యము విష్ణు సహస్రనామముల రూపమున అంపశయ్యపైనున్న భీష్మునిచే యుధిష్ఠిరునకు ఉపదేశింపబడినది. అదియే చర్మధర్మము, పరమధర్మము. అది లేనివాడు పురంజనుడై చచ్చును. అనుచరులు భృత్యులు తమ కన్నుల ఎదుట బంధించుకొని పోబడుచున్న యజమానిని చూచి జాలితో కొన్ని అడుగులు వెంట నడిచిరి. శత్రువులచే తరుమబడుచూ ఉక్కిరిబిక్కిరి అయిన 5 తలల సర్పము మరి కనిపించలేదు. తప్పించుకొని ఎటో పారిపోయెను. వెంటనే పురము శిథిలమై మట్టిలో కలిసిపోయెను. బలవంతుడైన భయుడను యవనునిచే పురంజనుడు చీకటిలోనికి కొనిపోబడెను. తెలివి తప్పిన వెనుక ప్రయాణము సాగినదని అర్థము. అన్ని సమయములందును తనకు సహాయపడుచున్న ప్రజ్ఞాతుడు అను మొదటి మిత్రుడు కాలక్రమమున మరువబడెను. ఇప్పుడు వానిని స్మరించుటకు తెలివి లేదు. స్మరించినచో అతడు కాపాడగలడు. అతడు విజ్ఞాతుడని కథారంభమున చెప్పబడెను. అతని అసలు పేరు హంసుడని కథాంతమున వివరింపబడును. హంసుడనగా శ్వాసరూపమున తనతో సహకరించు అంతర్యామి అయిన భగవంతుడు. విజ్ఞాతుడనగా అన్నియూ తెలిసినవాడు. అతడు జీవుని యందు అంతర్యామిగానే ఉండును కనుక సహచరుడని చెప్పబడెను. వానిని స్మరింపనిచో పలుకడు అనగా దైవస్మరణ లేని క్షణములలో జీవుడు అంతర్యామిగా ఉండలేడు. ప్రస్తుతము తెలివి తప్పినది కనుక స్మరించుట సాధ్యము కాదు. ఈ తెలివి తప్పుటయే మృత్యువు కాని దేహము విడుచుట మృత్యువే కాదు. తెలివిలో పడిన కన్నమే మృత్యువు అని సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు చెప్పెను. తెలివి తప్పకుండవలెనన్నచో మొదటి నుండి అంతర్యామి స్మరణము అభ్యాసము కావలెను గాని చివర సాధ్యము పడదు. ఈ అభ్యాసమున్న వారికి చివర అని ఉండదు గనుక దేహము విడిచినప్పుడు కూడా తెలివి తప్పదు. విడిచిన తరువాత కూడా తెలివి తప్పదు. భాగవతము మొత్తమునందు గల పరమోపదేశమే ఇది. ప్రారంభమున 7 దినములలో నేను చనిపోదును అని పరీక్షిత్తు ప్రాధేయపడగా శుకుడు చేసిన భాగవత ఉపదేశమున చివరకు చనిపోక దేహమును మాత్రమే విడిచెను. దేహమున ఉన్నప్పుడు బంధువులను సంపదలను వేరుగా గుర్తించు తెలివి దేహత్యాగ వేళకు తప్పిపోవును. బంధువులలోనూ సంపదలలోనూ అంతర్యామిగా ఉన్నవానిని చూచుటలో ఏమరుపాటు లేక జీవయాత్ర సాగించిన వారికి ఈ తెలివి తప్పుట ఉండదు. వానికి విజ్ఞాతుని సాహచర్యము తొలగిపోవును. ఆపదలు తన్నంటవు.
పనులు చేయుచున్నప్పుడు వాని ఫలితములను గమనించు బుద్ధి ఉన్నవాడు ఆ ఫలితముల రూపములైన ఆపదలలో బడును. కర్మస్వరూపుడైన అంతర్యామిని గమనించుచు దినచర్యలోని కర్మలను వానికి అర్పణముగా ఆచరించినచో ఈ తెలివి తప్పుట ఉండదు. ఇదియే సత్కర్మ వలన కలుగు జ్ఞానము. ఇది లేని శాస్త్రోక్త సత్కర్మలు కూడా వ్యర్థములై ఆపదలను తెచ్చునని బోధించుటకే నారదుడు బర్హిష్మదునకు పురంజనోపాఖ్యానమునుపదేశించెను. ఈ కథకు గల వేదార్థమిది. ఇట్లు పురంజనుడు పరలోకమునకు కొనిపోబడెను. అతడు పూర్వము నిర్దాక్షిణ్యముగా వేటాడి అనేక జీవులను వధించెను. యజ్ఞములను పేరున జంతువులను పశువులుగా చంపెను. అవి సమయమునకై వేచి ఉన్నవి. యమలోకమున ప్రవేశించిన పురంజనుని గమనించి అవి మీద పడి వానిని ఖండ ఖండములుగా చీల్చి చెండాడినవి. తాను చేసిన హింసలు తన సంస్కారములుగా తనలోనే మిగిలిపోవును. దేహము వీడిన వెనుక తప్పిన తెలివి మరి ఒక లోకమున మేల్కొనును. అచ్చట ఈ సంస్కారములు స్మరణకు వచ్చి సత్యములై వర్తించును. కనుక జీవుడు సత్యముగా ఖండింపబడును. దేహము పోయిన వెనుక కూడా అభ్యాసవశమున స్మరణలో అదే దేహము ఖండింపబడును. ఉదాహరణకు శస్త్రచికిత్సచే కాలు ఖండింపబడిన వెనుక కొంతకాలము వరకు ఆ కాలు తొలగింపబడిన చోట భాగములు నొప్పి పెట్టుట దురద పెట్టుట జరుగును. ఇది వైద్యులు గమనించిన అనుభవ సిద్ధమైన విషయము. భౌతికముగా తొలగింపబడిన వెనుక అచ్చటనే మానసికమైన కాలుండును. దానికి నొప్పి దురద ఉండును. భౌతికమైన కాలున్నప్పుడు కూడా దురద నొప్పి మానసికములే గాని భౌతికములు కావు. అట్లే దేహము విడిచిన వెనుక కొంతకాలము వరకు స్మరణలోకమున దేహముండును. దీనినే యాతనా శరీరము అందురు. ఇది ఉన్నంత వరకును దీని పూర్వబాధలు వ్యాధులు ఉండును. మనస్సునకు భౌతికముతో ముడి లేదు కనుక ఈ స్మరణకు సత్యాసత్యముల భేదము లేదు. కలిగినను ఏ స్మరణమైనను సత్యముగా అనుభవింపబడును. ఇదియే యమలోక బాధల వర్ణనములో తెలియదగినది. దేహమున ఉన్నప్పుడు తనపై ఆ సన్నివేశములు ఎంత లోతుగా ప్రభావము చూపెనో అంతటి సుదీర్ఘకాలము దేహము విడిచిన వెనుక ఈ నరక బాధ ఉండును. ఇందు మరి ఒక చిత్రమున్నది. స్మరణ కలుగుటలో సంతోషకరములైన సన్నివేశముల కన్నా భయమును బాధను గొలుపు సన్నివేశములు లోతుగా పనిచేయును. అవియే ముందుగా జ్ఞప్తికి వచ్చును. మనమొక పొరుగురు పోయినప్పుడు అచ్చట మనకు సహాయము చేసిన వారు చాలామంది ఉన్నను మనం అవమానించిన వాడు కనిపించునేమో అని జ్ఞప్తికి వచ్చును. యమలోకమున ఇట్టివన్నీ ఒక్క పెట్టున స్మరణలుగా దండెత్తి వచ్చును. స్వప్నము నందువలే అవి తాత్కాలికములై సత్యములై బాధ పెట్టును. వీనిని అనుభవించుటలో భౌతికానుభవమున కన్నా ఎక్కువ సత్యత్వము బంధించును. అందొక్కొక్క స్మరణం ఎంత వాడిగా ఏర్పడినదో అంత వేడిగా సుదీర్ఘకాలం అనుభవింపబడును. పూర్వము తన సంకల్పమున గల దుష్కర్మ తీవ్రతననుసరించి నరలోకమున బాధా తీవ్రతయు కాల విలంబనము ఏర్పడును. అది రహితమై పోవుటకు అనుభవింపబడి ఆ స్మరణలు తొలగును. అనగా సంస్కారములు క్షాళనములగును. అటుపైన అతడు స్వర్గలోకమునకు పోవును. మిగిలిన సత్కర్మ సంస్కారములు అనుభూతికి వచ్చుటయే స్వర్గలోకము. అందు భార్యాబిడ్డలు సంపదలు తల్లిదండ్రులు అన్నదమ్ములు మిత్రులు సంతోషముతో కనుపింతురు. మనకిష్టమైన ఆహారాది రుచులు స్త్రీ సౌఖ్యాదులు సత్యముగా అనుభవింపబడును. ఈ అనుభవమున దేహములుండవు గనుక జారత్వాది దోషములు గాని అపరిశుద్ధ భావములు గాని కలుగవు. తల్లిదండ్రులు మున్నగవారు ఎట్లా అనుభవింపబడుదురో స్త్రీ సౌఖ్యములు కూడా అట్లే అనుభవింపబడును. అన్నపానీయాది రుచులు డబ్బు బ్యాంకులు చెక్కు పుస్తకములు మున్నగునవన్నీయు లోభాది గుణముల క్షాళన చేయబడి దివ్య సంపదలుగా అనుభవింపబడును. దేహమున్నప్పుడు ఎంత గాఢముగా పుణ్యఫలము కోరి సత్కర్మలు చేసెనో అంత తీవ్రముగాను సుదీర్ఘకాలముగాను సుఖములు అనుభవింపబడును. ఆ లోకమున మనస్సునకు కాలస్మరణ ఉండదు. అది యమలోకమున క్షాళనమైపోవును. కనుక
స్వర్గమున సుఖములు శాశ్వతముగా అనుభవింపబడును. ఈ శాశ్వతత్వము మన గడియారమును బట్టిగాక అనుభవించు జీవ ప్రజ్ఞను బట్టి ఏర్పడును కనుక మనకది క్షణకాలమైనను వారికది శాశ్వత కాలము. ఎంత గొప్ప సౌఖ్యము శాశ్వతముగా అనుభవింపబడినను దేహమందున్నప్పుడు చేసిన సత్కర్మల స్మరణ లోకములే గనుక అవి మరల అంతమగును. దేహమందున్నప్పుడు సర్వమునందును అంతర్యామి భావన కలవానికి స్వర్గమున కూడా అది ఏ స్మరణగా ఉండును కనుక దాని యందు నిజమైన శాశ్వతత్వం ఉండును. మరల దేహమునకు దిగివచ్చినను అది ఏ ఉండును. ఇక యమలోకము స్వర్గము భౌతిక జీవితము అనబడు వస్తు ప్రదర్శనశాల యందలి బొమ్మల పేర్ల వలె మాత్రము మిగిలిపోవును. అట్లే జనన మరణాదులు కూడా, అనగా వానికి జనన మరణాదులు లేవు. అంతేకాని పుట్టడని అర్థము కాదు. పుట్టుట బంధమైనచో అవతారమూర్తుల గతి ఏమి? అంతర్యామి ఇందరు జీవులుగా పుట్టియు ఎట్లు జనన మరణములు లేనివాడో వాని స్మరణము మరువనివాడు కూడా అట్లే. దేవలోకమునందైనను భూలోకమునందైనను నరలోకమునందైనను నాకు నివాసం ఏర్పడినచో బాధలేదు. నీ స్మరణము మాత్రము జారిపోకుండా అనుగ్రహింపుము అని కులశేఖరుడు ముకుందనామములలో ఉపదేశించినది ఈ రహస్యమే. ఇట్లు స్త్రీ సాంగత్యమున మునిగి జీవించిన దోషము చేతను, అంతులేని వ్యామోహమున ఆయువు నిండిన దోషము చేతను చాలా కాలము పురంజనుడు నరక బాధలు అనుభవించను. అప్పుడు కూడా భార్య స్మరణ మానలేదు. మిగిలిన సంస్కారములన్నీయూ తొలగిపోయిన తర్వాత కూడా చుట్టరికము, స్త్రీ పురుష సంబంధ సంస్కారము మిగిలిపోవును. అది పూర్తి కాకుండగానే అతడు మరల దేహము ధరించెను కనుక ఈ మారు స్త్రీ దేహముతో పుట్టెను. విదర్భ రాజపుత్రికగా జన్మించెను. రికార్డింగ్ నెంబర్ 214 అయిపోయింది. 816th పద్యం దగ్గర నుంచి 829th పద్యం వరకు చదువుకున్నాం.